గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. తెలుగులో టెట్కి వచ్చేసి మెథడ్కి సంబంధించిన ఒక 6-7 క్వశ్చన్స్ చూద్దాం. ఉపాధ్యాయుడు విద్యార్థి స్థాయిని పెంచడానికి చేసే ప్రయత్నంకు ఏమని పేరు అని అంటే బోధన. విద్యార్థి నిర్ణీత స్థాయికి చేర్చే మార్గంకు ఏమని పేరు అంటే అభ్యసనం. విద్యార్థి అభ్యాసం ద్వారా పొందిన ప్రగతికి ఏమని పేరు అంటే అభ్యాసన ఫలితం. ఉపాధ్యాయునికి దార్శనికతను కల్పించేది ఏదంటే అభ్యాసన ఫలితం. గీజుబాయి ప్రకారం సరైనది ఏదని ఇచ్చిండు. ఇందులో పైవన్నీ పరీక్ష హాల్లో నన్ను తదేతగా గుడ్లూరిమి చూసే పరీక్షాధికారి కనబడతారు. పరీక్షలకు ప్రాధాన్యత ఇవ్వకుండా జ్ఞాన సముపార్జనకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఫలితాలను పక్కకు పెట్టి ప్రక్రియ కోసం సంఘర్షించాలి. ఇంకోటి వచ్చేసి సాంప్రదాయ వికాసానికి చెందిన దాన్ని గుర్తించండి. మౌఖిక ప్రశ్నల రూపం, పాండిత్యాన్ని ప్రదర్శించే చర్చల రూపం, జ్ఞానాన్ని మాత్రమే పరీక్షించడం, గుర్తించడం, జ్ఞప్తికి స్మృతికి తెచ్చుకునేవాడు. పరీక్ష కాలం 7-8 గంటలు సంవత్సరం మొత్తం మీద. విద్యా లక్షణ బోధన ప్రక్రియ ద్వారా ఏ మేరకు చేరుకున్నాయో తెలుసుకునే విధానాన్ని ఏమంటారు అని అన్నాడు. విద్యా మూల్యాంకనం అంటారు. అలాగే విద్యా ప్రమాణాలకు సంబంధించి జతపరిచిండు. అవగాహన ప్రతిస్పందన వచ్చేసి 24, 30%. వ్యక్తీకరణ సృజనాత్మక వచ్చేసి 36, 45%. భాషాంశాలు 20, 25%. 1A, 2B, 3C. అలాగే ఎస్ఏ ప్రశ్నల రూపంలో భారతత్వ పట్టిక రూపంలో జతపడుతున్నాడు. వ్యాసరూప లఘు సమాధాన, అతి లఘు సమాధానం, లక్ష్యాత్మక అన్నాడు. దీనికి దానికి 50% వ్యాసరూప. రెండోది సి లఘు సమాధానానికి 5%. అతి లఘు సమాధానానికి వచ్చేసి 3B 16%, 20%. లక్ష్యాత్మక వచ్చేసి 25%. నికష ఏ భాష పదం అంటే సంస్కృతం. ఏ అంశాన్ని అయితే మదింపు చేస్తామో భావిస్తామో ఆ అంశాన్ని మాత్రమే మదింపు చేసే లక్షణం యోగ్యత. మదింపు ఎన్ని రకాలు అంటే 3 రకాలు. ప్రభుత్వం 6 నిలుపుదల విధానాన్ని ఎప్పుడు రద్దు చేశారు అనేది 1971. విద్యార్థి వెనుకబడతానని తొలగించి అభివృద్ధి సాధించడానికి తోడ్పడే విధానం అంటే లోప నిర్ధారణ. పాఠ్య విషయ మూల్యాంకన సాధనాలు ఎన్ని రకాలు అంటే 3 రకాలు. విద్యార్థికి ఏ విషయంలో ప్రతిభ ఉందో తెలుసుకోవడం తోడ్పడేది ఏంటి అంటే ఆప్టిట్యూడ్ టెస్ట్. CCE భారతదేశంలో ప్రకటనమైనది 29/2009. జతపరిచించారు. FA1 అనేది జూలై, FA2 ఆగస్టు, FA3 నవంబర్, FA4 ఫిబ్రవరి. ఎస్ఏలలో ప్రశ్నల కాఠిన్యత స్థాయి భారతత్వ పట్టికలో సగటు ప్రశ్నల స్థాయి కంటే 45%. FA యొక్క మూల్యాంకన సాధనాలు ఏంటంటే 4. స్వల్పకాలిక వివాదాలు సాంప్రదాయాలు పాటించకుండా వచ్చేది నికష. నికషకు మారుపేరు దాన్ని గుర్తించంటే విద్యార్జన నికష, విద్యా సాధక నికష, విద్యలో ఉపలబ్ధికి నికష. SAT అంటే స్కాలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్. ఓకే ఫ్రెండ్స్, మనం తెలుగుకు సంబంధించి టెట్లో తెలుగు మెథడ్కి సంబంధించిన విషయాలు తెలుసుకున్నాం కదా. నా ఛానల్ పేరు వచ్చేసి అంజీమోరా 7 యూట్యూబ్ స్టడీ ఛానల్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరిన్ని విషయాలు మీకు అందిస్తానని తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.